హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి. అంటే నేనేం చిన్నపిల్లని కాదు బర్త్డే సెలబ్రేట్ అంతలా చేసుకోవడానికి అని చెప్పేసి, మేమిద్దరమే కాబట్టి ఉండేది. సో బర్త్డేకి ఏమీ లేకుండా ఎందుకు ఉండాలని చెప్పేసి కేక్ అయితే తీసుకొచ్చారు మా వారు. కేక్ తీసుకురాగానే నేను ముందు పూజ చేసుకుంటూ పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను. కేక్ కూడా అక్కడ పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. సో మా వారికి ఆఫీస్ టైం కుదరదు కదా. సో అందుకని ఆఫ్టర్నూన్ వస్తే లేదా ఈవినింగ్ అయినా కట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో ఆఫ్టర్నూన్ కూడా కుదరలేదనమాట. అందుకని ఈవినింగ్ టైం కట్ చేసి అలా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాం. అదే సండే అయ్యి ఉంటే మేము కొంచెం అలా అలా బయటకైనా వెళ్దాం అనుకున్నాం. బట్ సండే కాదు థర్స్డే కాబట్టి అందుకని ఏం కుదరలేదు అని చెప్పేసి ఇంట్లోనే ఇట్లా సింపుల్గా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు మా వారు. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ నేను ఇలా పూజ చేసుకున్నాను. పూజలో కూడా నేనేమి పాయసాలు అట్లాంటి స్వీట్ ఏదైనా చేసుకుంటాం కదా. సో అదేం చేయలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్కి అయితే మా వారు బయట నుంచే లంచ్ తీసుకొచ్చారు. బిర్యానీ తీసుకొచ్చారు. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో బిర్యానీ తీసుకొస్తే 2-3 టైమ్స్ తీసుకొచ్చినప్పుడు లెగ్ పీస్ ఎప్పుడు రాలే. ఈరోజు నా బర్త్డే అనేమో నాకు లెగ్ పీస్ కూడా వచ్చింది. ఆ లెగ్ పీస్ రాగానే ఫస్ట్ పంపని నాకే వేశారు మా వారు. సో మాకు ఒక్క బాక్స్ అయితే సరిపోతుందనమాట. 180 రూపీస్ ఇక్కడ సహస్ర బిర్యానీ అని చెప్పి చాలా బాగుంటుంది. అదైతే తీసుకొచ్చేసి లంచ్ అయితే ముగిచ్చేసాం. ఇంక ఈవినింగ్ అయితే 6:30కి అట్లా మా వారు వచ్చారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే కేక్ కట్ చేసుకున్నాం. అంటే మీరు అనొచ్చు చిన్నపిల్లలుగా మీరు ఏమన్నా కేక్ కట్ చేయడానికి అది ఇదని. నాకు చాలా ఇష్టం, అదేంటో తెలీదు. అంటే నా జీవితంలో నేను ఒక 2-3 టైమ్స్ కేక్ కట్ చేసి ఉంటాను. అంటే ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి ఇట్లా. తర్వాత పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట మా వారు తీసుకురావడం. నాకు భలే ఇష్టం అదేంటో కేక్. అది కూడా నా పేరు రాపిచ్చి తీసుకొచ్చారు సునీ అని చెప్పేసి. సో కేక్ కట్ చేసుకుందాం. నాకు కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకే తెలియదు ఎందుకనేసి. చూసారు కదా ఎంత యాంగ్జైటీగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో నేను. సో మేమిద్దరమే అని చెప్పి కేక్ తీసుకొని మేమిద్దరం నువ్వు కూడా కట్ చేయి నాతో పాటు అని చెప్పేసి మేమిద్దరం కట్ చేసామన్నమాట. యాక్చువల్లీ నేను దాని మీద రవి సునీ అని రాయమని చెప్తాను. సో ఇప్పుడు వద్దులే నీ పేరే రాపిస్తా అని చెప్పి మా వారు నా పేరు మాత్రమే సునీ అని రాపిచ్చి తీసుకొచ్చారు. సో కట్ చేసేసి ఇట్లా కొంచెం త్వరగా రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాను. కానీ టెంపుల్ దగ్గర అయితే నేనే వీడియో తీసుకురాలేదనమాట. అంటే అక్కడ కుదరలేదనమాట. ఇక్కడ త్వరగా టెంపుల్స్ క్లోజ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా హడావిడిగా అక్కడ పూజ చేయించుకొని అర్చన చేయించుకొని వచ్చేసాం. సో మా వారు కేక్ తినిపించి బాగుంది హ్యాపీ బర్త్డే అని చెప్పారు. సో ఇంత చిన్న చిన్న మన ఎంజాయ్మెంట్స్ని ఎందుకు వద్దనుకోవాలి చెప్పండి. ఇట్లాంటివి ఇవాళ ఉంటామో రేపు ఉండమో అనేది కూడా మనకు తెలియని రోజుల్లో బతుకుతున్నాం. ఉన్నంతసేపు హ్యాపీగా ఎంజాయ్గా బతకండి. అలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే కామెంట్లో నా విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.